సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. సో చాలా రోజుల తర్వాత మీరు రావడం జరిగింది. బట్ మాకు మాత్రం చాలా క్వశ్చన్స్ అలాగే ఉండిపోయినాయి. మా ఓకే టీవీ ప్రేక్షకులకు మీరు ప్రతిదీ కూడా సమాధానం చెప్పాలి, ఏది అడిగినా తప్పకుండా చాలా నిస్వార్థంగా చెప్తాను, నిజాలు చెప్తాను, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా నిర్భయంగా కూడా చెప్తాను. అబద్ధాలని ఎట్టి పరిస్థితి సహించను. పక్కా. అది ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా కూర్చున్నారా, ఇక్కడ జాగృతి నేతగా కూర్చున్నారా? నేను ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడేటటువంటి ఒక పౌరుడిగా, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు వెలికి తీసిన జర్నలిస్ట్ గా, ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ మంచి వైపు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక భవిష్యత్ రాజకీయాలు నిర్దేశించేటటువంటి ఒక నాయకత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తిగా కూర్చున్నాను. అంతే అంటారు. సో అదే కీలక నేతగా ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? పోయి ఎందుకు జాగృతి పార్టీలో జాయిన్ అయ్యారు అంటున్నారు? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకు తెలియంది కాదు, ఇక్కడ రాజకీయాలు మీకు తెలియంది కాదు. తర్వాత ఇప్పటికీ మనం అనేక గుణపాఠాలు కూడా నేర్చుకున్నాం. ప్రజలు చాలా ఆశగా ఈ ప్రాంతంలో తమకు ఫలానా రాజకీయ పార్టీ వస్తే మాకు ప్రయోజనం జరుగుతుందని, లేదంటే ఫలానా నాయకుడి విశ్వసిస్తే మాకు ప్రయోజనం జరుగుతుందని కలలు గాని ఆశపడి ఎంతో మందిని ఇక్కడ రాజకీయ భిక్ష పెట్టినారు ప్రజలు. కానీ ఆ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలు ఆశించినటువంటి ఫలితాల వైపు గాని, లేదంటే ప్రజల కోరికలు తీర్చే విషయంలో గాని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి గాని ప్రయత్నాలు చేసినటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సందర్భం లోపల గొప్ప గొప్ప నాయకులుగా పేరుపడి విగ్రహాలు నిర్మించుకొని కొంతమంది అసలు ఇప్పుడు ఈయన బయటకు వస్తే మనిషిగాడు, రేపు వస్తాడు మాపు వస్తాడు అని చెప్పేటటువంటి క్యూరియాసిటీని కలిగించే నాయకులతో పాటు ఆడంబరాలకు పోతున్నటువంటి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మైదానాల వెంట తిరుగుతున్న పెద్ద యుద్ధ క్షేత్రం, ప్రజాక్షేత్రం ఉన్నది. సమస్యల పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా వాటిని వదిలిపెట్టి ఏమంటారు నిమిషాల వ్యవధిలో కంప్లీట్ అయ్యేది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మైదానాల వైపు ఆరాటపడేటోళ్ళని వాళ్ళని చూస్తున్నాం. ఈ సందర్భం లోపల మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సిందంటే నిజంగా నికార్సుగా నిబద్ధతగా ఈ ప్రజల వైపు ఎవరు నిలబడతారు, ప్రజల గొంతుకగా ఎవరు ఉంటారని ఆలోచించాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కవితక్క 19 ఏళ్లుగా ఒక సంస్థను నిర్మించి క్షేత్రస్థాయిలో నిర్మాణం చేపట్టి నిరంతరం ప్రజా సమస్యల కోసం మాట్లాడుకుంటూ ఇవాళకి కూడా అలుపెరగని యోధురాలులాగా నిలబడదు. ఇవాళ అనివార్యంగా ఒక రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆశాకిరణంగా ఉంది. అంటే రాజకీయ శక్తిగా ఎదుగుతుందని మీకు మీరే అనుకుంటున్నారా, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారా? 100% ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, బలంగా ఆహ్వానిస్తున్నారు. అనేక రూపాల్లో అండదండలు అందిస్తా ఉన్నారు, సహకారం అందిస్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జనం బాట పేరుతో మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది. మీడియాగా మనం కూడా చూస్తా ఉన్నాము. రాజకీయ నాయకులు మాట్లాడితే కొంత అర్థం ఉంటుంది, కానీ మీడియాగా మనం మాట్లాడుతున్నప్పుడు నిజం చెప్పాలి. ఇట్లాగే ఒక ఏరియాకి కవితకి వెళ్తే అక్కడ పబ్లిక్ లేరు, మీరేమనుకుంటారు? అట్లాగే మీ సోషల్ మీడియాలోనే కల్వకుంట్ల కవిత అఫీషియల్ పేజ్ లోనే ఆ ప్రోగ్రామ్స్ కింద కమెంట్స్ కూడా మీ జాగృతి కార్యకర్తలు గాని కవితక గాని చదువుతున్నారా? నేనేమంటున్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ సమాధానం చెప్పాలి. మీరు కట్ చేయకుండా వేయండి, ఇదే బిట్ ని కట్ చేసి మీరు వేయండి. తప్పకుండా. వెళ్ళిన తాట మనుషులు లేరండి. అసలు 100% అబద్ధ ప్రచారం అది. ఆ విజువల్ కును అక్కడ ఉన్నటువంటి మాట్లాడిన వాడికిను సంబంధం లేదు. ఒక కార్యక్రమానికి ఒక దగ్గర నుంచి బయలుదేరి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్లే క్రమంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడికి. మేమందరం ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు అక్కడ. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీకు చూపిస్తున్నటువంటి దాంట్లో కనపడుతున్నది మాకు సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ ఒక దగ్గర ఆగి ఆమె పర్సనల్ మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక దగ్గర కారు ఆపి మమ్మల్ని దించేసి ఫోన్ మాట్లాడుతా ఉన్నది. ఆ సంబంధించిన విజువల్. ఇక మనలో కూడా అత్యుత్సాహ పనులు ఉంటారు, కొంతమంది కోవర్టులు కూడా ఉంటారు, కొంతమంది వాస్తవాల్ని వక్రీకరించే పని అదే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఒక వాళ్ళ దుష్ట పన్నాగానికి సంబంధించినట్టు పని దాన్ని చూసి చాలా మంది ఇదే అదునుగా చూసి దాన్ని ఒక ఏమంటారు, దాన్ని ఒక విశృంఖలంగా దాన్ని ప్రచారం చేసి క్షుణకానందం పొందినారు. నాకు జాలేసింది అది చూసినప్పుడు. ఇంత కుట్రపూరితం ఉంటారా నిజంగా? ఇప్పుడు జనాలు లేరని, లేకపోతే ఆమెకు పట్టు లేదని అంటున్నారు. మరి ఒక ఆడబిడ్డను చూసి ఎందుకు అంత భయపడుతున్నారనడానికి ఇటువంటి తప్పుడు కథనాలు, ఇట్లాంటి తప్పుడు విజువల్స్ చూపించి చేసే ప్రచారం ఉన్నారు. నేను చెప్తున్నా, ఆ కోర్టులు ఎవరో కూడా మేము పసిగట్టినాం. త్వరలో
దానికి సంబంధించినటువంటి ఎవరు తెప్పించుకున్నారు, ఎవరు కోర్టుకు మారారు కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కవితక్క ఎక్కువ వార్నింగ్స్ ఇస్తా ఉన్నారు. జనరల్ గా ఒక పార్టీ పెట్టినప్పుడు లేకపోతే పార్టీ పెట్టాలనుకున్నప్పుడు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా నేను కాబోయే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని అయితే గనక 10 సంవత్సరాల మీరు ఏమేం చేశారో అన్ని బయట పెడతామని చెప్పి కవితక్క మాట్లాడుతా ఉన్నారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఏమో కాంగ్రెస్, కానీ మీ జాగృతి టార్గెట్ చేసేదేమో బీఆర్ఎస్ ని. అంటే బీఆర్ఎస్ ని ఓడించడానికే రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కవితని టార్గెట్ చేస్తున్నాడు. కవిత ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డిని అంటలేదు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయట్లేదు. సో దీంతో మీరు ఎక్కిభవిస్తారా? అసలు ఇది ఈ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు వాస్తవానికి. ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అంటే మీడియా మిస్ అవుతోంది, ఈ ఆరోపించడానికి పనిగా పెట్టుకున్న వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా బండారం బయట పెడతా అనేటటువంటి మాట అక్క చెప్తున్నారు. 100% అది జరిగి తీరుతుంది, దాంట్లో అనుమానం లేదు. రెండవది, ఇక్కడ మీరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి మేము నిజంగానే వత్తాసో లేకపోతే ఆమె విసిరిన బాణం అని దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కదా. కానీ ముఖ్యమంత్రి ఎవరి కోసం అవుతా ఉంటాం, ఎందుకంటే దాన్ని ఓడించి ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నాం. అవునా కదా? మరి దీన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? రెండవది, గతంలో మేము మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఎందుకు మాట్లాడలేదు అనేది పదే మాట్లాడినారు. ఇవాళ మాకు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మరో రాజకీయ పార్టీ అయినా ప్రజలను వంచిన వాళ్ళందరూ మా ముందు దోషులే. మేము వాళ్ళని దోషులుగానే చూస్తాము. ప్రజా కంటక పాలన అందించిన వాళ్ళందరినీ రేపొద్దున ప్రజా కోర్టులో నిలబెట్టి వీళ్ళు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తాం, వీళ్ళు చేసిన అక్రమాలను బయటబయలు చేస్తాం. అయితే ఇక్కడ చాలా మందికి అత్యుత్సాహం కనబడుతుంది తప్ప అర్థం చేసుకునే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. ఆమె ముఖ్యమంత్రి అయితే చేస్తానంటున్నారు ఒకటి, రెండోది ఆమె ఇప్పుడు చిట్టా విప్తానంటున్నారు. అధికారం లేకుండా, అవకాశం లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఛానల్లో బాధ్యురాలుగా అటువైపు జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి నేను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఇది ఒక వేదిక మనకు. నేను ఆన్సర్ చేస్తాను. ఏదో రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, నాకు ఇష్టం ఉంటే చెప్తాను, చెప్పను. అంటే ఒక బాధ్యత కలిగి ఉంటే, ఒక అధికారం చేతిలో ఉంటే ప్రజలకు చాలా మేలు చేసే అవకాశం ఉంటుంది. ఆ అధికారం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అధికారం కవితక్క ద్వారా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఆమె కూడా 100% ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు సారీ సార్, అంటే చాలా మంది నెటిజన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. జయలలిత షీఈ్ అ డైనమిక్ ఉమెన్, దాంట్లో నో డౌట్. షీఈ్ అ ఫైర్ బ్రాండ్. ఎన్నో అవమానాలు ఎదుర్కొని తమిళనాడు ముఖ్యమంత్రిగా అమ్మాను పిలిపించుకున్న ఏకైక మహిళ అంటే జయలలిత. అంటే జయలలిత వేషధారణ వేసుకొని సేమ్ అదే లాంటి ఆమె కట్టుకున్న అంచు లాంటి చీరలే కట్టుకొని ఆమె కట్టినటువంటి వేసుకున్నటువంటి కొప్పు లాంటి కొప్పు కట్టుకుంటే ముఖ్యమంత్రులు అయిపోతారా? మీరు ఒక ఆడబిడ్డగా ఒక ఈ తెలంగాణ ప్రాంతంలో సంస్కృతిని సాంప్రదాయాల్ని గౌరవించే ఒక సోదరిగా మీరు ఆలోచించండి. మనం ఒక గుడికి వెళ్తున్నాం, లేదంటే ఒక పండగ వస్తుంది మనకి. ఆ గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఆ పండగ జరుపుతున్నప్పుడు కానీ అమ్మవారు సంబంధించిన మన మనసుతో కొలిచేటటువంటి అమ్మవారు భక్తితో వెళ్ళినప్పుడు ఒకవేళ అలంకరణ అనేది కూడా మనకు ఉంటది. ఆ అలంకరణ చేసుకున్న తర్వాత మనం ఆ అమ్మవారు అనుసరించిన వాళ్ళం అవుతామా, లేకపోతే ఆ అమ్మవారికి సంబంధించిన వేషధారంలో వెళ్ళిన కాబట్టి మీరు ఎట్లా అమ్మవారు అవుతారని ప్రశ్నిస్తే ఎట్లా ఉంటది? రెండవది, జయలలితగా వేషధారణ మీరు అవుతుంది. నేను 100% ఏకీభవిస్తున్నా. అక్క ఆహార్యంలోనే కానీ, ఆలోచనల్లో కానీ, ఆమె నడుస్తున్నటువంటి మార్గంలో కానీ, తర్వాత ఆమె రేపటి భవిష్యత్తును ఊహిస్తున్న పద్ధతి కానీ, తర్వాత ఆమె రూపొందిస్తున్నటువంటి వ్యూహాలు కానివ్వండి, రేపటి తరం కోసం ఆమె ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఎక్సర్సైజ్ కానివ్వండి దగ్గరగా చూస్తున్నవాడిగా 100% అవమానాలు ఎదురైనా, విమర్శలు ఎదురైనా, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా ఆమె నిజాల వెలుగులో ముందుకు సాగడం కోసం నికార్సుగా నిబద్ధతతో ముందుకు వెళ్తుంది. అదిరేది లేదు, బెదిరేది లేదు. 100% ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు కూడా చూస్తారు, నేను కూడా చూస్తాను. మన హయాంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతారా, జాగృతి తరపున ముఖ్యమంత్రి అవుతారు? ప్రజల తరపున ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉంటారు. తప్పకుండా ఒక కొత్త రాజకీయ శక్తి ద్వారా ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు మాకు ఏ రాజకీయ పార్టీలో చేరే గత్యంతరం కానీ ఆగత్యం కానీ లేదండి. వెరీ క్లియర్. చాలా సార్లు చెప్పినాం, కానీ పదం వస్తా ఉన్నది. ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ఎవరికి ఊడిగం చేసే కర్మ మాకు లేదు. మేము ఒక కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్నాం. ఒక కొత్త పంధాలో రాబోతున్నాం. తర్వాత ఒక నూతన శైలిని మేము ఆవిష్కరించబోతున్నాం. తర్వాత ప్రజలు మెచ్చేటటువంటి, ప్రజలు ఇష్టపడేటటువంటి పాలనను మేము అందించబోతున్నాం.
100% మా మేనిఫెస్టో గాని రేపటి రోజున మా మొత్తం ప్రణాళిక గాని ప్రజలు రూపొందిస్తారు. ఈ రాజకీయ పార్టీలో లేకపోతే రాజకీయ పార్టీలకు హైకమాండ్ లో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరు అక్కడ ఆ చుట్టూ ఉండే కోటరీలో మా దగ్గర రూపకల్పన చేయవు. క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ఒక చెట్టు కింద, ఒక గుడిసె పక్కన, ఒక వీధి చివరన, తర్వాత ఒక సమస్య ఉన్న ఆ ప్రాంతం దగ్గర మా మా కార్యాచరణ, మా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇది చాలా గొప్పగా ఉండబోతుంది. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాజకీయాల్లో రాబోతుంది అనడానికి కవితక్క చేస్తున్న ప్రయాణమే మీకు ఒక ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను.